అందగాడైన అందగత్తి అయినా తన హృదయ సౌందర్యం లేకపోతే వేస్ట్. నా అందాన్ని గురించి వర్ణించేటప్పుడు చిన్న మాట చెప్తున్నాను. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఫంక్షన్కి వెళ్ళాం. వాళ్ళు వీడియో తీస్తున్నారు. వీడియో తీస్తుంటే నేను శోభన్ బాబులాగా ఉన్నానని నేను అనుకుంటున్నా. నా ముఖం చూసి నేను అనుకుంటున్నా నా ఫోటో ఇంకా రాలేదు అంటే ఆడంటారు, అది ఆడేరా నువ్వు అంటే మనీది పెట్టుకున్నాను నేను ఎట్టున్నానా అని. అందుకే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ మన ముఖం బాగోకపోయినా దేవుడిచ్చిన రూపం అది, మనం బాగోపోయినా మనకి ఏం బాగుండాలని దేవుని వాక్యం నాకు చెప్పిందంటే, హృదయము సౌందర్యంగా ఉంటే ఎవరు ఏమనుకున్నా సరే మనము శ్రేష్టమైన వారిగా ఉంటాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెబుతున్నా, యజమానుని చిత్తమెరిగి అలాగ ఉండన దాసునికి దెబ్బలు తగులుతాయని వాక్యాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు యజమానుడు యేసు ప్రభు అయితే, అతని దాసులము అతని పిల్లలం మనమైతే, ఇప్పుడు అతని దేవుని యజమానుడి విషయంలో దాసుడు ఎలాగ ఉండాలో, కుమారుడు ఎలాగ ఉండాలో, తండ్రి అయిన దేవునికి పిల్లలుగా మనం ఎలాగ ఉండాలో ఎస్తేరు గురించి 3 మాటలు నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఆమె అందగాడు, శరీర సౌందర్యం కలిగింది, అతిశయపడల. తన పిన తండ్రి అయిన మొర్దెకైకి లోబడి ఆయన పెంచుకుంటుంటే తండ్రికి లోబడింది. రెండవది, దేవుడు అంటే ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. యూదా జాతిలో దేవునికే మొదటి స్థానం ఇస్తారు. అందును బట్టి తన అందం చూసుకోవాలా, తన సౌందర్యం చూసుకోవాలా. తన తండ్రికి లోబడింది. ఆ తర్వాత దేవునికి కూడా ఆమె ఇష్టంగా బ్రతికింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతా. ఇప్పుడు నేను చెప్తున్నా, నిన్ను సిద్ధపరచుకోవాలి ఈ సంవత్సరం అనుకుంటే, నీకు దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు అది వేస్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకొని మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అందాన్ని బట్టా, ఆస్తిని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, తెలివిని బట్టా, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో, ఎస్తేరు ఈరోజు చెప్తున్న మాట మనకు ఏంటి అంటే, నాకు అందం ఉండి నేను అతిశయపడలా, సౌందర్యం ఉండి గర్వపడలా, నా తండ్రికి లోబడ్డాను, దేవుడంటే ఇష్టం కలిగి ఉన్నా. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనం అది కలిగి ఉండాలని దేవుని పక్షాన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనము ఎలాగ ఉండకూడదో, ఎలాగ ఉండాలి. 2వ అధ్యాయం 22వ వచనం, 2వ పేతురు పత్రిక. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొరికినట్లు ఒక వ్యక్తి ఎలా ఉండకూడదంట? దేవుణ్ణి ఎరిగి దేవుని మహిమ కొరకు నిలబడేవారు ఎలా ఉండాలంట? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది మరలా తిరిగి బురదలో దొరికినట్లు ఉండకూడదు. అలాగ ఉంటే మళ్ళీ లోక సంబంధమైన గతి, దరిద్రం, లోక సంబంధమైనటువంటి ఆ పాప మాలిన్యం మనకు అంటుద్ది, దేవునికి దూరం అయిపోతాం అంటాడు భక్తుడు. అలాగే ఇక్కడ ఈమె జీవితాన్ని మనం గమనిస్తే, ఆమె ఏమాత్రం కూడా అందానికి ప్రాధాన్యత ఇచ్చి అందాన్ని బట్టి అతిశయపడలా, సౌందర్యాన్ని బట్టి అతిశయపడలా, తండ్రికి లోబడి ఇదిగో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా మనల్ని మనము గర్విష్ఠితనం లేకుండా, శరీరక్రియలు లేకుండా మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నట్లయితే, మనల్ని దేవుడు మెచ్చకపోతే, మనల్ని మనం ఎంత మెచ్చుకున్నా, మన ఇంటోళ్ళు ఎంత మెచ్చుకున్నా, మన లోకస్తులు ఎంత మెచ్చుకున్నా, అసలు మెచ్చవలసింది దేవుడు కాబట్టి ఆయనకి ఇష్టంగా లేకపోతే, తిరిగి తిరిగి పాపములో పడిపోతున్న ఒక బలహీనమైన వ్యక్తిగా ఉంటే, మనల్ని దేవుడు మెచ్చకపోతే ఏమాత్రం మనల్ని మనం సిద్ధపాటు చేసుకోలేము. మనల్ని మనం జాగ్రత్తగా దేవునికి కనపరుచుకోవాలి. ఎప్పుడైతే ఈ స్త్రీ ఇలాగ కనపరుచుకుందో, ఇక ఆ తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే ఎస్తేరు గ్రంథంలోనికి మీరు వచ్చినప్పుడు, అక్కడ ఆమె రాజు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, రాణిగా అవ్వవలసిన సమయం వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు అలంకరించబడాలి? సంవత్సరం. ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తున్నా, జాగ్రత్తగా మీరేనండి. మనం పరలోకం వెళ్ళాలంటే ఎన్ని రోజులు అలంకరించబడాలి? పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడంట?
అంతఃపురం నుంచి వస్తాడంట. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందంట? గదిలో నుంచి వస్తుందని రాయబడింది. పెళ్లి కుమారుడు ఎవరు? వరుడైన యేసయ్య. పెళ్లి కుమార్తె ఎవరు? మనమంతా ఒక ఆత్మగా మార్చబడతాం. స్త్రీ ఆత్మ పురుషుడి ఆత్మ భేదమేమి లేదు. మనం ఇప్పుడు ఎవరము అంటే ఆత్మలము. ఏ ఆత్మలము? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన ఆత్మలము. ఇప్పుడు మనం ఈ గదిలో సిద్ధపడుతున్నాం. ఏ గదిది? దేవుని మందిరం అనే గదిలో సిద్ధపడుతున్నాం. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు అంటే ఇహమందు 100 రెట్లు ఆశీర్వాదం పొందుతూ ఆయన మహిమను మనము ఈ లోకానికి చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఈ లోకం విడిస్తే పరలోకం వెళ్ళాలి. ఇందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఈ గదిలో సిద్ధపడుతున్నాం. ఎవరి కోసం? యజమానుని కోసం. యజమానుని కొరకు దాసుడు సిద్ధపడినట్లుగా మనము దేవుని కొరకు సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరు? పరలోక దేవుడు. ఎన్ని సంవత్సరాలు అలంకరించబడాలి? మనం ఈ లోకం విడిచేదాకా దేవుని పాదాల దగ్గర అలంకరించబడుతూనే ఉండాలి, సరిచేయబడుతూనే ఉండాలి. రోజు సరి చేయకపోతే ఈ దేహము ఏదో ఒక రోజు బలహీనం అయిపోద్ది. అందుకోసం ఇది బలహీనతలోకి పోయి విశ్వాసం పోగొట్టుకోకుండా దీన్ని ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? శుద్ధి చేస్తూనే ఉండాలి జీవితకాలం. 15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే అలంకరించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అని 10వ నెలలో రాజు నగరులో అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడ అప్పగించబడిందంట? హేగే వశములోనికి అప్పగించారంట. ఇక్కడ రాయబడింది హేగే అని రాజు మనసెరిగిన వాడు ఏమేమి అలంకారమైతే ఈ ఎస్తేరుకు పెడుతున్నాడో అది తప్ప ఏం కోరుకోలేదంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హేగే ఎవరికి గుర్తుగా ఉన్నాడు? పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళటానికి ముందు మనల్ని ఎవరు నడిపించాలి? మన పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్ను ఎవరు నడిపించాలి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కనుక నిన్ను నడిపించకపోతే నువ్వేది చేయాలనుకున్నావో దాన్ని చేయలేవు. నువ్వు దేన్ని చేయకూడదనుకున్నావో దాన్ని చేస్తావు. మనసాక్షి పాడు చేసుకుంటావు. మాలిన్యమైపోయానని బాధపడతావు. ఇక అనవసరం దేవుడు అనుకుంటావు. అందుకే పళ్ళు బిగబట్టుకొని కళ్ళు మూసుకొని చేసేది కాదు ఈ భక్తి. ఎలాంటిది? మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఎస్తేరు వల్లి ఎన్ని ఆధిక్యతలున్నా. రెండవది, ఆమె సిద్ధపాటుకు రాజభవనంలోనికి వచ్చిన తర్వాత హేగే వశములోనికి అప్పగించబడినట్లుగా మనల్ని కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని వశములోనికి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎట్లా ఉండాలో దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. మనల్ని బలపరుస్తాడు. ఎందుకని? రాజు మనసు హేగేకు తెలిసినట్లుగా పరలోక దేవుని యొద్దకు నువ్వు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేయాలి చెప్పండి? ఆయన ఆపరేట్ చేయాలి నిన్ను. ఇట్లాగుండో, ఈ పని చేయొద్దో, ఈ పని చేయకూడదో, ఇట్లాగుండని. అందుకే రక్షించబడి వాళ్ళందరూ పిచ్చి బతుకు బతకండి. ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడా, ఈ విశ్వాస జీవితాన్ని నేను నడవలేకపోతున్నా, నా వల్ల కావట్లా, నా విశ్వాసం కాపాడుకోవటం నా వల్ల కావట్లా, నీ కొరకు నిలబట్టడం నా వల్ల కావట్లా, ప్రార్థన చేయటం నా వల్ల కావట్లా, విశ్వాసములో బలంగా ఉండి వాక్యం చదవడం నా వల్ల కావట్లా, నన్ను బలపరుచు యేసయ్యా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నన్ను బలపరుచు అని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు వచ్చి ఏం చేస్తారు?
2వ అధ్యాయంలో మీరు గమనిస్తే అపోస్తల కార్యాల్లో వారు బలముగా ప్రార్థన చేస్తున్నప్పుడంట బలముగా అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వారిని బలపరిచారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. ఈ సంవత్సరం నీ ఆధిక్యతలను బట్టి, నీకున్న గొప్పతనాలను బట్టి నువ్వు సిద్ధపడటం కాదు, నిన్ను నువ్వు తగ్గించుకొని నీకెన్ని ఆధిక్యతలున్నా నీవు దేవుని కొరకైన సిద్ధపాటు నువ్వు కలిగి నీ మానసిక పరిస్థితిని, నీ ఆత్మీయ పరిస్థితిని, నీ శరీర సంబంధమైన పరిస్థితులన్నింటినీ సరిచేసుకొని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి హేగే వశములోనికి ఏ విధంగా ఎస్తేరు వెళ్ళిందో నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని వశములోనికి వచ్చి నీవు నడవలేని ప్రతి మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపి సరిచేసి నమ్మకంగా నడిపించమని నీ దేవుణ్ణి కోరుకుంటే నీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? హేగే వశమునకు ఎస్తేరు అప్పగించినట్లుగా నిన్ను పరిశుద్ధాత్మకు అప్పగించి పరలోకానికి సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకవలసిన బ్రతుకు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నువ్వు దేవుని ఆత్మకు వశంలోనికి వెళ్ళాలి. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళు దారి తప్పి శరీర బలహీనతలను ఆధారం చేసుకొని, మానసిక రుగ్మతలను ఆధారం చేసుకొని దేవునికే బాధ కలగజేస్తారు. అలా బాధ కలగజేసినప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ వెళ్ళిపోతారు. జాగ్రత్త. మీరు ఆ విధంగా మీరు వణుకుతో ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం అంటే ఏదైనా మనం ఒకరోజు ఈ బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మన ఆత్మ. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మాటలు మాని దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేయాలి? పరిశుద్ధాత్మని దుఃఖపెట్టొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించి దేవునికి ఇష్టంగా లేకుండా నీ శరీర స్వభావాన్ని నువ్వు అనుసరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి కొన్నాళ్ళు ఉండి ఇక నువ్వు ఆయన భరించలేని పనులు చేస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోతే జీవగ్రంథం నుంచి నీ పేరు తుడిచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఇక నిన్ను ఏమాత్రం పరలోకానికి వెళ్లకుండా కొట్టేస్తాడు నీ పేరు. జాగ్రత్త. అందుకోసం నువ్వు ఏం చేయాలంటే నువ్వు సిద్ధపరచుకొని ఎన్ని అందచందాలు ఉన్నా, ఐశ్వర్యాలు ఉన్నా, ఎస్తేరు ఏ విధంగా తనను తాను మోసపరుచుకోకుండా తండ్రికి లోబడి దేవుణ్ణి గౌరవిస్తూ దేవునికి లోబడి ఏ విధంగా బ్రతుకుతూ వచ్చిందో అలాగ మనం బ్రతుకుదుముగాక. రెండవది, రాజ స్థానంలోనికి వెళ్ళినప్పటికీ, రాజ ప్రాంగణంలోనికి వెళ్ళినప్పటికీ అలంకరించబడినప్పుడు ఆమె ఇంకొకరు సొగసు కలిగింది అయినప్పుడు ఏమాత్రం అతిశయించకుండా హేగే వశములోనికి అప్పగించబడినప్పుడు రాజు మనసు హేగేకు తెలుసు. హేగే ఏది పెడితే అది నేను ధరించాలనుకొని హేగే నిర్ణయించింది తప్ప ఏమీ పెట్టుకోలేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకు రాజు ఆమెకి కిరీటం పెట్టి నీవు నా రాణివి అని ఆయన ఆమెను పొగిడి పక్కన చేర్చుకున్నాడు. చేతులెద్దాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నీవు కూడా దేవుని చేత అలా గౌరవించబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే మనం మేలైన ఆశీర్వాదాలు భూమి మీద పొందుకోలేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే మనం పరలోకం వెళ్ళలేము. కనుక మన దేవుని ఆత్మను దుఃఖపెట్టకుండా దేవుని మందిరంలో ఆశీర్వాదకరమైన పిల్లలుగా ఉందుముగాక.